ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనము రేపు అమావాస్య బుధవారము కలిసి వచ్చింది. బుధవారం రోజు మనము విష్ణువును పూజించాలి, విష్ణు కథలు వినాలి. అందుకని మనము ఈ విష్ణు కథను విన్న వాళ్ళందరూ ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఆరోగ్యాలను ఐశ్వర్యాలను పొందుతారు. వారి యొక్క సకల కోరికలు నెరవేరుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ వినండి, చక్కగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే పూర్వం ఒకసారి ఏమైంది అంటే, త్రిలోక సంచారి అయిన నారదుల వారు ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ స్మరిస్తూ ఉంటారు కదా. త్రిలోకాలలో ఎక్కడ ఏం జరిగినా కూడా దాన్ని తీసుకుపోయి విష్ణుమూర్తికి తెలియజేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళగలిగాడు, శక్తి ఉంది నారదులకు. అయితే ఆ విధంగా అన్ని లోకాలు తిరుగుతూ భూలోకానికి చేరుకున్నారట. భూలోకం చేరుకొని అలా వెళ్తూ ఉంటే ఒక భక్తుడైన ముని కనిపిస్తే వాడి దగ్గరికి వెళ్ళిండట. వెళ్ళగానే ఆ మునీశ్వరుడు నారదుల వారిని చూసి, బాగున్నారా స్వామి, అంత కుశలమేనా, మీరు వైకుంఠానికి వెళ్ళి వస్తూ ఉన్నారు కదా, అక్కడ స్వామివారు బాగున్నారా, అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయా, ఆనందంగా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నాడట. తెలుసుకుంటే నారదుడు అన్నీ చక్కగా చెప్పి ఆయనను ఆనందపరిచి వెళ్ళబోతూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, మీరు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు కదా, మరి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు మరి ఆ స్వామి వారిని కాస్త నా మాటగా అడగండి, ఈ మునికి మోక్షం ఎప్పుడున్నది అని తెలుసుకోండి, నాకు చెప్పండి అని అన్నాడట. అంటే సరేలే అంతేనా, నేను ఎట్లాగూ వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు కనుక్కొని చెప్తానులే అన్నాడట. అని అలా ముందుకు వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే ఇంకా చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు నారదుల వంటి మహాభక్తుడు కదా, అట్లా భక్తి పరులు ఎవరన్నా కనిపించినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అట్లా ఒక చెప్పులు కుట్టే అతను చక్కగా నామస్మరణ చేస్తూ ఆయన పని చేసుకుంటూ ఉన్నాడట. అరే ఈయన కూడా భక్తుడుగా ఉన్నాడని చెప్పేసి పోయి పలకరించిండట. దగ్గరికి వెళ్ళగానే ఆయన కూడా నమస్కరించి చక్కగా అన్ని కుశల ప్రశ్నలు అడిగి, స్వామి బాగున్నారా, స్వామి వారికి అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయా కైంకర్యాలన్నీ అని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడట. తెలుసుకొని అక్కడ కూడా అన్నిటికీ సమాధానాలు చెప్పి నారదుల వారు ఇక వెళ్ళి వస్తానని పోయేటప్పటికీ అతను కూడా ఏమడిగిండు అంటే, నాకు మోక్ష ప్రాప్తి ఉందా అడిగి తెలుసుకొని చెప్పండి అని అన్నాడట. నాకెప్పుడు మోక్షం ఉంది అని అంటే, సరే చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక అట్లా అన్ని లోకాలు తిరుగుతూ అన్ని వింతలు విశేషాలు చూసుకుంటూ అలా నారదుల వారు మళ్ళీ తిరిగి వైకుంఠానికి చేరుకున్నారట. వైకుంఠానికి చేరుకొని ఆలోచిస్తూ ఉన్నాడు అయినా కూడా, అరే ఇద్దరూ మోక్ష ప్రాప్తి ఉన్నదా అన్నాడు. ఆయన మహాముని నిరంతరము దైవ స్మరణ చేసుకుంటూ ఉంటాడు, ఈయనేమో చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఉంటాడు. అయినా ఇద్దరు అలా అడిగినరు. మరి స్వామి వారు ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకోవాలని ఈయనకు కూడా కొంత ఉత్సాహం కలిగిందట. అప్పుడు వెళ్ళిండడు. వెళ్ళి చక్కగా స్వామి వారికి, ఏంటి నారదా, భూలోకం నుండి వస్తున్నట్టున్నావు కదా, అక్కడ విశేషాలు ఏంటి అని అడిగిండట.
అడిగితే అప్పుడు ఆ స్వామివారికి తెలియనిది ఏముంది, అన్నీ తెలిసే ఉంటాయి, మీకు తెలియని విషయాలు అంటూ ఏముంటాయి, కానీ ఏదో నన్ను అడగాలని అడుగుతున్నారు స్వామి. ఇట్లా ఈ విధంగా ఈ ముని అడిగిన ప్రశ్నలు, మళ్ళీ ఆ చెప్పులు కుట్టే అతను అడిగిన ప్రశ్నలు అన్నీ చెప్పిండ్రట విష్ణుమూర్తికి. చెప్తే అప్పుడు అయ్యో ఇందులో ఏమున్నది, ఈసారి నువ్వు పోతావు కదా, పోయినప్పుడు ఏమన్నావు అంటే వాళ్ళని ఒక ప్రశ్న, వాళ్ళు ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నిన్నేం అడుగుతారు, స్వామి బాగున్నారా, ఏం చేస్తున్నారా అని అడుగుతారు కదా. అడిగినప్పుడు స్వామి ఒక చిన్న సూదిలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పు. చిన్న సూది బెజ్జం ఉంటుంది కదా, దాంట్లో ఒక ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పినాడు. సరే అన్నాడు. ఇదేంటిది ఇట్లా చెప్పమంటున్నారు, మోక్షం ఎప్పుడు అని అడిగితే అంటే అప్పుడు ఏమన్నారట అంటే నీకే అర్థమవుతుంది అని చెప్పిండట. చెప్పిన తర్వాత వచ్చేసిండ్రు. ఇంకా ఉత్సాహం, క్యూరియాసిటీ పెరిగిపోయింది నారదుల వారికి. ఈ విషయం ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలి, ఏంటి అసలు ఇలా ఎందుకు చెప్పారు అని. అయితే మళ్ళీ భూలోకానికి వచ్చిండ్రు. అప్పటిలాగానే ముందు ఆ ముని దగ్గరికి వెళ్ళిండ్రు. వెళ్తే బాగున్నారా స్వామి, వైకుంఠానికి వెళ్ళొచ్చిండ్రా, స్వామివారు బాగున్నారా, మంచిగా సేవలు కైంకర్యాలు అందుతూ ఉన్నాయా, స్వామివారి కుశలమేనా, మరి స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగిండట. అడిగితే అప్పుడు ఏం చెప్పాడు, స్వామివారు చెప్పమన్నారు కదా, అందుకని ఏముంది స్వామివారు మంచిగా ఉన్నారు వైభవంగా, ఇది సూది బెజ్జంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పిండట. అప్పుడు ఆయన ఏమన్నాడు, అదేంటి ఏనుగు బెజ్జంలో ఏనుగు ఎట్లా పడుతుంది అని అన్నాడట. అన్న తర్వాత ఈయన వచ్చేసిండు. ఇంకా ముందుకు అలాగే వెళ్తూ మళ్ళా ఆ చెప్పులు కుట్టే అతను కనబడగానే అక్కడికి వెళ్ళిండట. ఆయన కూడా నారద ముని చూసి చక్కగా నమస్కరించి స్వామి యొక్క కుశలం గురించి అడిగి నమస్కరించి అప్పుడు అన్నాడట, స్వామి వారు ఏం చేస్తున్నారు అని. అనగానే అప్పుడు చెప్పిండు, చిన్న సూది బెజ్జంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పిండట. అవునా, అదేముంది, స్వామి ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతాడు, దానికి ఏమి వింత ఏముంది, స్వామికి సాధ్యం కాని పని అంటూ ఏముంటుంది, ఏదైనా సాధ్యమే, స్వామి చేతిలో ఉంటే ఏ పనైనా చేయగలుగుతాడు అని అన్నాడట చెప్పులు కుట్టేవాడు. అయితే ఇదే విషయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణునికి చెప్పిండట. ఇప్పుడు అర్థమైందా మరి నారద నీకు ఎవరికి మోక్షము అని అంటే, ఏమోనండి అదే నేను ఆలోచిస్తూ ఉన్నాను, మీరు ఏమి చెప్తారు అని అంటే, ఇప్పుడు ఈ జన్మనే చివరి జన్మ ఆ చెప్పులు వాడికి మోక్ష ప్రాప్తి త్వరలోనే ఉన్నది, ఈ మునికి ఇంకా 100 సంవత్సరాలు కావాలి మోక్షం కావాలంటే అని అన్నాడట. అంటే అదేంటిది స్వామి, ఆయన ముని నిరంతరం మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాడు, ఆయనకేమో ఇంకా 100 సంవత్సరాలు కావాలంటున్నారు, ఈయనకేమో వెంటనే ఇస్తా అంటున్నారంటే, నువ్వే కదా ఇప్పుడు వెళ్ళి అడిగి వచ్చినావు, ముని ఏమన్నాడు, అది చిన్నగా ఉంటుంది కదా అందులో పెట్టగలుగుతామా మనము అన్నాడు. కానీ ఈయనేమన్నాడు, స్వామి కదా ఏదైనా చేయగలుగుతాడు, అన్నీ సాధ్యమే అవుతాయి స్వామికి అన్నాడు. అంటే స్వామి వారి పట్ల ఆయనకి విశ్వాసము, భక్తి అంటే విశ్వాసము. స్వామికి పట్ల మనకు విశ్వాసం ఎప్పుడు కలుగుతుందో అదే నిజమైన భక్తి.
మనకు అంటే ఈయనకి ఇంకా విశ్వాసం కలగలేదు స్వామి పట్ల. స్వామి చేయగలుగుతాడా చేయలేడా అనే అనుమానమే ఉంది. ఇంకా నిరంతరము ప్రతిదాన్ని మనము అనుమానపడుతూ చేసే పూజలు కూడా అలాంటివే. మనము అనుమానం నివృత్తి చేసుకొని ఏదైనా భగవంతుడి చేస్తున్నాము, భగవంతుడు అన్నీ చేయగలడు, అన్నీ ఇవ్వగలడు, అన్నిటికీ సమర్థుడు అని భగవంతుడే మనకు రక్షకుడు అని చక్కగా నమ్మకంతో మనం పూజించినట్టయితే మనకు ఎప్పుడు రక్షకుడుగా ఉంటాడు. కానీ చేస్తాడా చెయ్యడా అనే అపనమ్మకం మనకు ఉన్నప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా కూడా నిరర్ధకం అవుతాయని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలన్నమాట. అయితే శరణాగతి చేయాలి. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాయనా, నిన్నే నమ్ముకున్నాను అని నిరంతరము ఆ భావననే కలిగి ఉండాలి. ఎటువంటి సంశయాలను పెట్టుకోకూడదు. అదే నిజమైన భక్తి. కాబట్టి ఇక్కడ చెప్పులు కుట్టాడా, చదువుకున్నాడా, శ్రీమంతుడా, కోటీశ్వరుడా, అందంగా ఉన్నాడా, పూజ ఎన్ని గంటలు చేసిండు, ఎన్ని మంత్రాలు చదివిండు, ఇవన్నిటినీ భగవంతుడు చూడడు. నిజమైన భక్తి విశ్వాసం ఎవరికి ఉంటుందో, ఎవరు శరణాగతి చేస్తారో వాళ్ళను రక్షిస్తాడు అని మనకు తెలియజేయడం కోసమే నారదుల వారి ద్వారా ఈ కథను నడిపించాడు స్వామి. కాబట్టి మనము ఈ కథను విందాం, మళ్ళీ దానిలోని అంతరార్థాన్ని తెలుసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.